హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఇస్ అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వీడియో చూడకపోతే చూసేయండి. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1.5 year ఓల్డ్ వీడియో అనమాట, ఇయర్స్ ఓల్డ్ వీడియో. సో అప్పుడు వైరల్ అయిన దుబాయ్ కునాఫా పిస్తాషో చాక్లెట్ చేసినాము మేము అందరం ఇంట్లో కూర్చొని పని లేకుండా. సో అప్పుడు ఎంత ఫన్ తీసుకున్నామో ఈ వీడియో అప్లోడ్ చేయాలి అని చెప్పి చాలా అనుకున్నా, కానీ చాలా క్లిప్పింగ్స్ మిస్ అయినాయి. యాక్చువల్ క్లిప్పింగ్స్ అయితే మంచి జోక్ అన్నీ. సో ఇంకా నార్మల్గా ఇట్లా అప్లోడ్ చేస్తున్నా. కుప్పి మొన్న గుర్తు చేసిన అనమాట, ఏందోది నా ఇంకా వీడియో పోస్ట్ చేయలేదని. అరే అవును కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నా. సో ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అదంతా మీకు ఇప్పటివరకే తెలిసిపోయి ఉంటుంది. మేము అప్పుడైతే చాలా ఫన్గా షూట్ చేసి ఉండే ఈ వీడియో. సో అందరికీ అప్పుడు ఇంట్రెస్ట్ ఉండే అనమాట ట్రై చేయాలి అని చెప్పి. ఇంకా ఫుల్ రీల్స్ షేర్ చేసుకొని చేసినాము, కానీ కైండ్ ఆఫ్ ఫ్లాప్ అయిందనమాట లాస్ట్కి. అది మీకు లాస్ట్కి తెలుస్తుంది. సో సింపుల్ ప్రాసెసే. ఫస్ట్ అందరం కలిసి మంచిగా పిస్తాషియోస్ వలుస్తున్నాం అనమాట. సో ఆ పొట్టు ఉంటుంది కదా, సో అదంతా తీసి పక్కన పెట్టి దాన్ని మిక్సీ చేసి అంతా చాలా చాలా కష్టపడ్డాము, కానీ ఎండప్ ఫ్లాప్ అయింది. సో ఫస్ట్ అయితే డబుల్ బాయిలింగ్లో మంచి ఇట్లా చాక్లెట్ మెల్ట్ అయితే వేసుకున్నాము. అక్కడ వరకు బాగానే ఉంది, కానీ ఈ వీడియోలో చూసినాము అని చెప్పి నేను ఏం చేసిన అంటే కస్టర్డ్ అందులో వేసిన అనమాట, మెల్ట్ అయిన చాక్లెట్లో. సో ఇంకా మొత్తం పెంట అయిపోయింది అనమాట. ఎంత దరిద్రంగా అయిందంటే అది చాక్లెట్ మొత్తం ఇట్లా మూస్ లాగా అయిపోయింది అనమాట. సో దట్ అది థిక్ చాక్లెట్ కన్సిస్టెంటీ వచ్చేసింది దానికి. మళ్ళీ ఎంత ట్రై చేసినా కూడా అది చాక్లెట్ నార్మల్గా మెల్ట్ అవ్వట్లేదు. అసలు ఎంత పిచ్చి లేచిందో. సో అక్కడ వరకు బాగానే అవుతుంది అని అనుకుంటే అది ఫ్లాప్ అయింది. కాకపోతే దాని లోపల ఫీలింగ్ అదంతా చాలా చాలా బాగుంది. మీరు ఇప్పటివరకే చాలామంది ట్రై చేసి ఉంటారు. సో మేమైతే కష్టాలు పడి తంటాలు పడి ఏదేదో చేసినాం అనమాట. సో మీరు ఎవరైనా ట్రై చేస్తే మీకు ఎట్లా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకోసారి ట్రై చేద్దామని అనుకున్నాం దాని తర్వాత, కానీ ఎందుకులే రిస్క్, మనకి ఎట్లయినా రాదు, ఏదో ఒక పెంట్ అవుతుంది అని చెప్పి లైట్ తీసుకున్నాం అనమాట. అండ్ మీరు ఎవరైనా ట్రై చేస్తే మీకు నచ్చిందా? నాకైతే ఇట్లా ఉన్న బాగా నచ్చింది. కాకపోతే ఆ చాక్లెట్ కొంచెం గట్టిగా అయిన ఉంటే బాగుండేది. సో ఆ చాక్లెట్లో కస్టర్డ్ కలపడం వల్ల అదంతా మెత్తగా అట్లా అయిపోయింది అనమాట. సో ఏమో అదొకటి ఫ్లాప్ అయింది, కానీ చాక్లెట్ అయితే చాలా చాలా నచ్చింది ఫ్లేవర్. అండ్ ఒరిజినల్ ఎవరైనా ట్రై చేసిరా? ఐ వాంటెడ్ టు ట్రై, బట్ తెచ్చేటోళ్ళు ఎవరు లేరు. సో చూద్దాం, ఎప్పుడైనా హోప్ఫుల్లీ ట్రై చేస్తానేమో. చూసే కదా. సో అది కస్టర్డ్ మిక్స్ చేసిన తర్వాత చాక్లెట్ కన్సిస్టెన్సీ అయితే అట్లా అయిపోయిందనమాట. అది ఫ్రీజ్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు. సో ఫ్రిడ్జ్లో పెట్టి కూడా చాలాసేపు ట్రై చేసినాము రిఫ్రిజిరేట్ చేయడానికి, సో దాట్ అట్లా థిక్గా అవుతుంది కదా. సో అట్లా కూడా ట్రై చేసినాం అనమాట. ఏది అవ్వలేదు, బట్ వి ట్రైడ్ ఆ లెవెల్ బెస్ట్ మంచి చాక్లెట్ చేయడానికి. బట్ పిస్తాషియో మిక్సింగ్లో కొంచెం కస్టర్డ్ కలిపి ఇది యాడ్ చేసిన తర్వాత ఆ క్రిస్పీనెస్ అదంతా చాలా చాలా బాగుంది ఫ్లేవర్. సో హోప్ఫుల్లీ ఇంకోసారి ట్రై చేయాలి. సో సిరి పక్కన అదే ట్రై చేస్తుంది అనమాట. సో ఆల్రెడీ చాక్లెట్ కొంచెం వేసిన ఉండే దాంట్లో, దాని తర్వాత మెల్టింగ్ చేయడానికి ట్రై చేసినాము, అస్సలు అవ్వట్లేదు. అండ్ ఈ పిస్తాషియోస్లో కొంచెం ఆయిల్ లేదనమాట. సో దట్ ఇట్లా కస్టర్డ్ వేసి మళ్ళీ కొంచెం గట్టిగా మిక్స్ చేసినాము. సో దట్ వాజ్ నైస్, ఓకే. కానీ ఈ చాక్లెట్ మొత్తం ఫ్లాప్ అయింది. సో చూసారు కదా, ఇట్లా మొత్తం దగ్గరికి అయిపోయింది అనమాట, ఊన్స్లా వచ్చేసింది. అండ్ నాకు అర్థం కాలేదు ఎందుకు అట్లా చేసిన, పిచ్చిలేసి అని చెప్పి అనిపించింది. కానీ చాలా కష్టపడి చేసినాము, ఆల్మోస్ట్ ఒక 2.5 3 hours పట్టింది అనమాట ఇదంతా చేయడానికి. అండ్ క్లీనప్ కూడా చేయడానికి. సో క్లీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో
ఒక కుప్పి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి చాలాసేపే ట్రై చేసిండు మంచిగా అవుతుందా ఎట్లా అవుతుంది ఏంది అని చెప్పి. కానీ అసలు ఏం కాలేదు. అసలు ఎంత కోపం వచ్చిందో, అంత కష్టపడి చేసినా ఏం కాలేదు అని చెప్పి. సో సుశాంతి అయితే ఆ చిన్న చిన్న ఉన్నాయి కదా మోల్స్, సో దట్ అట్లా మంచి ఫోల్డ్ చేసి పెడితే మంచిగా పడుతుంది అని చెప్పి ఇవన్నీ ఫోల్డ్ చేసి అట్లా రౌండ్గా పెట్టింది అనమాట. సో నేనైతే ఆ డైరెక్ట్గానే చాలా తిన్నాము చాక్లెట్ కన్నా. డైరెక్ట్గా సుశాంతి అట్లా ఫోల్డ్ చేసినప్పుడే మస్తు తిన్నుండే. అండ్ ఇంకా ఇది కొంచెం అయిపోయిన తర్వాతకి కొంచెం సేపు తర్వాతకి ఇది కొంచెం ఇట్లా ఫ్రీజ్ అయినట్టు అయింది. అమ్మయ్య మంచిగా వస్తుందేమో అని అనుకున్నాం. కానీ దాని తర్వాత ఇంకో చాక్లెట్ లేయర్ చేసిన తర్వాత అయితే మొత్తం పెంట అయింది. సో మేము అనుకున్నట్టయితే రాలేదు. దట్ నేను రియాక్షన్ షూట్ చేద్దాం అనుకున్నా, అది కూడా అవ్వలే అనమాట. సో ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరైనా చూస్తారో చూడరో నాకు తెలీదు. ఇక్కడ వరకు చూస్తే కామెంట్ చేయండి, ఒక బ్లూ కలర్ హార్ట్ సింబల్ని కామెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. అప్పటివరకు బాయ్ గైస్, సబ్స్క్రైబ్. సో వీడియో ఇంకా ఉంది చూసేయండి.